ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డెలివరీలు బహుశా ఇవేనేమో. అంచనాలు హిమాలయాలంతా, పెట్టిన పెట్టుబడి అక్షరాల 18 కోట్లు. తీరా మైదానంలోకి వస్తే వేసింది కేవలం 8 బంతులు. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ను కోలుకోలేని దెబ్బతీశాడు శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానా. ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ జట్టును గాయాల మహమ్మారి పట్టి పీడిస్తుంది. అందులోనూ భారీ ఆశలు పెట్టుకున్న పతిరానా ఇలా మ్యాచ్ మధ్యలోనే చేతులెత్తేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కో బంతికి దాదాపు 2,25,00,000 వసూలు చేసావు కదయ్యా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సీజన్ ఆరంభం నుంచి పతిరానా ఎప్పుడు వస్తాడా అని కేకేఆర్ మేనేజ్మెంట్ ఏకంగా 11 మ్యాచ్ల పాటు ఓపికగా వేచి చూసింది. టీ20 వరల్డ్ కప్ సమయంలో తగిలిన గాయం నుండి అతను కోలుకుంటాడని ఆశపడ్డారు. శనివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక పోరులో ఎట్టకేలకు ఇంపాక్ట్ ప్లేయర్గా పతిరానా మైదానంలోకి దిగాడు. మొదటి ఓవర్ బాగానే వేసిన రెండో ఓవర్ రెండో బంతి వేసే సమయంలో హ్యామ్స్ట్రింగ్ నొప్పితో ఒక్కసారిగా విలవిల్లాడిపోయాడు. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. మరో బంతి వేసి తీవ్రమైన నొప్పితో కుంటుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక లంక బౌలర్ తీరుపైన కేకేఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. 18 కోట్లు పెట్టుకుంటే కేవలం 8 బంతులు వేసి వెళ్ళిపోతావా అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఇతన్ని వదిలేసి చాలా మంచి పని చేసిందని కామెంట్స్ పెడుతున్నారు. వచ్చే సీజన్లో పతిరానాను కేకేఆర్ ఖచ్చితంగా వదిలేస్తుందని విశ్లేషకులు కూడా జోస్యం చెబుతున్నారు. అజింక్య రహానే, ముస్తాఫిజుర్ రెహమాన్, పతిరానా ఈ ముగ్గురిని వదిలేస్తే కేకేఆర్ వద్ద మరో 30 కోట్ల పరసమని మిగులుతుందని అభిమానులు కూడా లెక్కలు వేస్తున్నారు. నిజానికి ఈ సీజన్ కోల్కతాకు ఏమాత్రం కలిసి రావడం లేదు. స్టార్ బౌలర్ హర్షిత్ రాణా టోర్నీ మొదలవ్వక ముందే దూరం కాగా ముస్తఫిజుర్ రెహమాన్ కూడా అందుబాటులో లేడు. మరోవైపు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా గాయంతోనే ఇబ్బంది పడుతూ బౌలింగ్ చేస్తున్నాడు. కెమెరాన్ గ్రీన్ కూడా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పతిరానా లాంటి కీలక బౌలర్ ఇలా చేతులెత్తేయడం కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలపైన నీలి నీడలకు అమ్ముకునేలా చేస్తుంది. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.